Hi friends, so how are you? I hope that you are doing well. So, మనం 10th క్లాస్ లెసన్స్ని ఆల్మోస్ట్ అన్ని యూనిట్స్ చెప్పుకున్నాం. లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి. టెక్స్ట్ వల్ల గ్రామర్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో ఇప్పుడు మనం ద స్టోరీడ్ హౌస్ పార్ట్ 1 లాస్ట్ వీడియోలో సోషల్ ఇష్యూస్ అనే దాని మీద ఒక స్పీచ్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూషన్, ఆ లెసన్ కంటిన్యూషన్. ఇది ద స్టోరీడ్ హౌస్ పార్ట్ 1. ఇది రాసింది ఎవరంటే వామన్ గోవింద్ హోవల్. సో హీఈస్ ద వన్, వామన్ గోవింద్ హోవల్ అని ఆయన దీన్ని రాస్తారు. సో ఈ లెసన్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ అండ్ హార్ట్ టచింగ్ మెసేజ్ ఆఫ్ ఎ దళిత్ ఫ్యామిలీ త్రూ ద స్టోరీ. అది మెయిన్ థీమ్. హార్ట్ టచింగ్ మెసేజ్ ఆఫ్ ఎ దళిత్ ఫ్యామిలీ త్రూ ద స్టోరీ. అంటే దీంట్లో మనకి ఎక్కువగా క్యాస్ట్ సిస్టమ్ అనే దానికోసం చాలా బాగా డిస్కస్ చేశాడు. క్యాస్ట్ సిస్టమ్ అనే దాని మీద. సో ఒక అప్పర్ క్యాస్ట్కి లోవర్ క్యాస్ట్కి ఉన్న ఆ తారతమ్యం ఏంటి, లేకపోతే అప్పర్ క్యాస్ట్ పర్సన్ ఈ లోవర్ క్యాస్ట్ పర్సన్ మంచి పొజిషన్కి వస్తూ ఉంటే ఏ విధంగా తట్టుకోలేక ఏం చేశాడు అనేది ఈ లెసన్ యొక్క సారాంశం. ఓకేనా, రైట్. మరి ఈ లెసన్ ద స్టోరీడ్ హౌస్ పార్ట్ 1 అనే లెసన్ యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి లింక్ కానీ చూస్తే మనకి ఈ లెసన్ అంతా అంటే పార్ట్ 1 పార్ట్ 2 రెండు విన్న తర్వాత మీరు ఈ యొక్క గ్లోజరీ కానీ లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ కానీ చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఓకే, అనే ఉద్దేశంతో మిమ్మల్ని చూడమని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ద స్టోరీడ్ హౌస్ పార్ట్ 1 మీనింగ్స్ చూద్దాం. గ్లోజరీ. కమ్ అప్ అంటే ఇట్ ఈస్ ఎ ఫ్రేజల్ వర్బ్. రీచ్ ఎ పర్టికులర్ పాయింట్ ఆర్ అప్రోచ్ ఆర్ డ్రా నియర్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ రీచ్ అయిపోవడం. నెక్స్ట్ వైండింగ్ అంటే టర్నింగ్ ఆర్ బెండింగ్ ఆర్ కర్వింగ్. డౌన్ హిల్ అడ్వర్బ్. డౌన్ హిల్ అంటే డౌన్ ద స్లోప్ ఆఫ్ ఎ హిల్ ఆర్ స్లోపింగ్ డౌన్ ఆర్ డిసెండింగ్ అంటే ఆ హిల్ నుంచి కిందకి రావడం అనమాట. డౌన్ హిల్. ప్లెయిన్ అంటే లార్జ్ ఏరియా ఫ్లాట్ ల్యాండ్ విత్ ఎ ఫ్యూ ట్రీస్ అంటే అక్కడక్కడ కొన్ని ట్రీస్ ఉన్నటువంటి ఒక చక్కగా ఉన్నటువంటి ఒక నేల, ఫ్లాట్గా సరిసమానం ఉన్నటువంటి ఒక నేల. నెక్స్ట్ డిస్పెన్సరీ, ఇట్ ఇస్ ఎ నౌన్. ఏ రూమ్ ఇన్ ఏ హాస్పిటల్ విత్ మెడికల్ సప్లైస్ అంటే ఒక రూమ్. ఇప్పుడు సపోజ్ ఒక రూమ్ ఉందనుకోండి, ఆ రూమ్లో అన్ని మెడికల్ సప్లై అంటే మెడికల్ సంబంధించిన కిట్స్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ లేకపోతే బెడ్స్ కానీ ఇలాంటివి అంటే మెడికల్కి సంబంధించినవన్నీ కూడా ఉంటే దాన్ని మనం డిస్పెన్సరీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ క్లినిక్ అన్నమాట. నెక్స్ట్ ఆబ్స్టినేట్. ఆబ్స్టినేట్ అంటే అన్మూవ్డ్ ఆర్ ఇమ్మూవబుల్ అంటే కదలలేనిది. ఓకే, ఆబ్స్టినేట్ అంటే కదలదు అన్నట్టు, ఎంత ఫోర్స్ చేస్తాను కానీ కదలదు. ఆబ్స్టినేటబుల్ అంటాడు ఈ లెసన్లో. నెక్స్ట్ హార్డ్లీ అంటే ఓన్లీ జస్ట్ అంటే ఆల్మోస్ట్ నాట్. హార్డ్లీ హీ సెడ్ ఎనీథింగ్ అంటారు అంటే ఏం చెప్పలేదు అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ సోర్. సోర్ అడ్జెక్టివ్ అంటే యాంగ్రీ ఆర్ అన్కంఫర్టబుల్ ఆర్ ఇరిటేటెడ్. ఓకే, సోర్ అంటే యాంగ్రీ, అన్కంఫర్టబుల్ ఆర్ ఇరిటేటెడ్. నెక్స్ట్ గాడ్ డామ్ ఇట్ అంటే an expression used to show that one is angry or annoyed అంటే అతను చాలా కోపంగా ఉన్నాడు లేదా బాధపడుతున్నాడు అని చూపించడానికి ఉపయోగించే ఎక్స్ప్రెషనే గాడ్ డామ్ ఇట్. ఓకే, నెక్స్ట్ బ్లడీ అంటే ఇది క్వాలిటీ. ఇక్కడ గాడ్ డామ్ ఇట్ అన్నా బ్లడీ అన్నా కానీ క్వాలిటీస్ అనమాట. బ్లడీ అంటే అర్థం ఏంటంటే యూజ్డ్ బై పీపుల్ టు ఎంఫసైజ్ సంథింగ్ ఇన్ యాంగర్ అంటే కోపంలో ఉన్నప్పుడు ఉపయోగించే ఒక ఊత పదం అనొచ్చు. ఓకే, ఇప్పుడు రెండు కలిపి చెప్దాం. గాడ్ డామ్ ఇట్ బ్లడీ, గాడ్ డామ్ ఇట్ ఫర్ ఎ బ్లడీ న్యూసెన్స్ అంటే అర్థం ఏంటంటే అంటే యాజ్ వెల్ లెసన్ పరంగా అర్థం ఏంటంటే ద ప్యాసింజర్స్ ఎక్స్ప్రెస్ దేర్ డిస్సాటిస్ఫాక్షన్
యాంగర్ అండ్ అనాయన్స్ ఓవర్ ద ట్రావెలింగ్ ఇన్ ద బస్. అండ్ ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నందుకు ప్యాసింజర్స్ ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళ అన్సాటిస్ఫైడ్ నేచర్ కానీ, లేకపోతే కోపం కానీ, లేకపోతే బాధ కానీ అని మనం చెప్పచ్చు. ఓకే, గాడ్ డామ్ ఇట్ ఫర్ బ్లడీ న్యూసెన్స్. నెక్స్ట్ గెట్ డౌన్. గెట్ డౌన్ ఇట్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్. గెట్ డౌన్ అంటే డిసెండ్, అంటే దిగడం, కిందకి దిగడం. కమ్ డౌన్ ఆర్ మూవ్ డౌన్ ఆర్ గో డౌన్. ఓకే, నెక్స్ట్ పుట్ టుగెదర్. పుట్ టుగెదర్ అంటే ఫ్రేజల్ వర్బ్, అంటే అసెంబుల్ ఆర్ బ్రింగ్ టుగెదర్ ఆర్ యూజ్ యునైటెడ్లీ, అందరూ కలిసి కట్టుగా. నెక్స్ట్ ఇనీషియల్. ఇనీషియల్ అంటే ఇదొక అడ్జెక్టివ్. బిగినింగ్ ఆర్ బేసిక్ అన్నమాట, బేసిక్ లెవెల్ అంటాం ఇనీషియల్ ఆర్ బిగినింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొమెంటమ్ అంటే ఇంపిటస్ గెయిన్డ్ బై మూమెంట్, ఫోర్స్ అండ్ ఎనర్జీ డ్రైవ్. అంటే సడన్ గా ఇక సపోజ్ ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఇలాగ ఒక దగ్గర ఆగిపోయింది అనుకోండి. ఇప్పుడు దీని మీద సడన్ గా ఒక ఫోర్స్ అప్లై చేయడం ద్వారా ఇది కొంచెం కానీ మూవ్ అయితే, కదలేకి వస్తే దాన్ని మనం మొమెంటమ్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇనీషియల్ మూమెంట్ బేసిక్ మూమెంట్ అనమాట, స్టార్టింగ్. నెక్స్ట్ క్లాంబర్డ్. క్లాంబర్డ్ అంటే క్లైంబ్డ్. క్లైంబ్డ్ ఆక్వర్డ్లీ అంటే ఇష్టం వచ్చినట్టు ఎక్కడం అనమాట, క్లైంబ్డ్ ఆక్వర్డ్లీ. జాజ్లింగ్, JOSTLING. జాజ్లింగ్ అంటే పుషింగ్ ఆర్ ఎల్బోయింగ్ ఆర్ మ్యాన్ హ్యాండ్లింగ్, అంటే ఒకళ్ళొకరు తోసుకోవడం అని ఇక్కడ మీనింగ్ అనమాట. రిలక్టెంట్లీ అంటే అన్విల్లింగ్లీ ఆర్ వెరీ స్లోలీ. వెరీ స్లోలీ లేకపోతే ఇష్టం లేకపోయినా చేయడం అన్నట్టు. నెక్స్ట్ ట్రాంట్ చైల్డ్. TRUANT. ట్రాంట్ చైల్డ్, ఏ నౌన్ ఫ్రేజ్. అండ్ ఏ చైల్డ్ హూ స్టేస్ అవే ఫ్రమ్ స్కూల్ వితౌట్ లీవ్ ఆర్ పర్మిషన్. స్కూల్కి ఎటువంటి లీవ్ లేదా పర్మిషన్ లేకుండా ఇంట్లోనే ఉండడం అనేదాన్ని ట్రాంట్ చైల్డ్ అంటాం. ఓకే, నెక్స్ట్ గ్రోన్డ్. గ్రోన్ అంటే మేడ్ ఏ క్రీకింగ్ సౌండ్ వెన్ వెయిట్ ఈజ్ అప్లైడ్. చూడండి, మనం ఏదైనా ఒక దాని మీద ఎక్కువ వెయిట్ పెట్టినప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, అదనమాట. ఆ సౌండ్ మనం గ్రోన్డ్ అంటాం, గ్రోన్డ్. నెక్స్ట్ క్రోక్డ్. CROAKED. క్రోక్డ్ అంటే మేడ్ ఏ క్యారెక్టరిస్టిక్ డీప్ హోర్స్ సౌండ్, అలా ఒక సౌండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యాంగ్. బ్యాంగ్ అంటే ఏ సడన్ లౌడ్ ఆర్ షార్ప్ నాయిస్. బ్యాంగ్, ఏ సడన్ లౌడ్ ఆర్ షార్ప్ నాయిస్. నెక్స్ట్ రెసిడెన్స్ అంటే ఇల్లు, హౌస్ ఆర్ డ్వెల్లింగ్ ప్లేస్, లివింగ్ ప్లేస్. డ్వెల్లింగ్ ప్లేస్నే మనం రెసిడెన్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ హాల్టెడ్ అంటే స్టాప్డ్. హాల్టెడ్ అంటే స్టాప్డ్. హాల్ట్ అంటే స్టాప్, హాల్టెడ్ అంటే స్టాప్డ్. నెక్స్ట్ లర్చ్. లర్చ్, LURCH. లర్చ్ అంటే సడన్ మూమెంట్, సడన్ గా వచ్చిన కదలిక, లర్చ్. హెల్టర్ స్కెల్టర్ అంటే ఈ విధంగా అనమాట, ఈ విధంగా ఒకరి మీద ఒకరు పడ్డం. ఇన్ ఏ డిసార్డర్లీ హేస్ట్ అంటే ఒక ఆర్డర్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఉండడం. నెక్స్ట్ చర్న్డ్ అంటే మూవ్ విగరస్లీ. చర్న్డ్ అంటే ఫాస్ట్గా మూవ్ అవడం అనమాట. పిచర్ అంటే ఏ లార్జ్ జగ్. పిచర్ అంటే అర్థం ఏంటి? ఏ లార్జ్ జగ్. నెక్స్ట్ క్యారియర్ అంటే వెహికల్. ఇక్కడ బస్, ఇక్కడ క్యారియర్ అంటే ఏదైతే మోస్తుందో దాన్ని క్యారియర్ అంటాం. ఇక్కడ ఏంటి? ఇక్కడ బస్ అనమాట. స్టంబుల్స్ అంటే మూవ్స్ ఇన్ ఎన్ అన్స్టడీ వే, అంటే ఒక పర్టికులర్ పద్ధతిలో కాకుండా, ఒక పర్టికులర్ వేగంతో కాకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళడం, ఒకసారి ఫాస్ట్గా వెళ్ళడం, ఒకసారి స్లోగా వెళ్ళడం అనమాట, స్టంబుల్స్ అనమాట. నెక్స్ట్ బ్రషింగ్ అంటే క్లీనింగ్ ఆర్ రిమూవింగ్. బ్రషింగ్, ఓకే, క్లీనింగ్ ఆర్ రిమూవింగ్. నెక్స్ట్ హీవ్డ్. హీవ్డ్ అంటే అటర్డ్ ఎ సై అంటే ఫీలింగ్ అన్నట్టు, ఆ ఫీలింగ్ అన్నట్టు. నెక్స్ట్ గ్రంటెడ్. గ్రంటెడ్ అంటే మేడ్ ఎ లో ఆర్ రఫ్ సౌండ్, ఎక్స్ప్రెస్ డిసగ్రిమెంట్ ఆర్ బోర్డమ్ ఆర్ ఇరిటేషన్. అంటే నేను నువ్వు చెప్పిందని అగ్రి కావట్లేదని చెప్పడం అవ్వచ్చు, లేకపోతే బోర్డమ్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే ఇరిటేషన్తో మనం చెప్పవచ్చు. దాన్ని గ్రంటెడ్ అంటాం. అండ్ మేడ్ ఎ లో రఫ్ సౌండ్. నెక్స్ట్ విత్ ఈజ్ అంటే ఈజీలీ.
వితౌట్ మచ్ ఎఫర్ట్, పెద్ద కష్టం లేకుండా. నెక్స్ట్ హ్యాంగ్ అరౌండ్ అంటే స్టే ఇన్ ఏ ప్లేస్, అక్కడే ఉండడం, ఆ ప్లేస్ ఉండడం, అంటి పట్టుకుని ఉండడం అంటాం కదా, అది హ్యాంగ్ అరౌండ్. నెక్స్ట్ డాక్యార్డ్. డాక్యార్డ్ అంటే ప్లేస్ వేర్ షిప్స్ ఆర్ బిల్ట్ అండ్ రిపేర్డ్, అంటే షిప్స్ ఎక్కడైతే నిర్మించబడతాయో, ఎక్కడైతే రిపేర్ చేస్తారో షిప్స్ని, ఆ ప్లేస్ని డాక్యార్డ్ అంటారు. నెక్స్ట్ పొజిషన్ అంటే ఇక్కడ లెసన్ పరంగా పొజిషన్ అంటే జాబ్, కెరీర్. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అంటే an extra period of time allowed for something, అంటే కొంచెం ఎక్కువ టైము ఇవ్వడం అన్నట్టు. డే అండ్ నైట్ అంటే ఆల్ ద టైమ్, రోజంతా అని చెప్పడానికి డే అండ్ నైట్ అంటాం. సౌండ్ హెల్త్ అంటే హ్యావింగ్ ద ఇంప్రెషన్ ఆఫ్ కీపింగ్ గుడ్ హెల్త్, అంటే మంచి హెల్త్ ఉంది అంటే చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాడు అని చెప్పడం. స్టర్డీ అంటే స్ట్రాంగ్ అండ్ సాలిడ్ అండ్ విగరస్, చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉండడం అన్నమాట, స్టర్డీ. నెక్స్ట్ వెల్ ఫార్మ్డ్ అంటే పర్ఫెక్ట్, వెల్ ఫార్మ్డ్. నెక్స్ట్ సండ్రీ అంటే మిస్లీనియస్, వేరియస్ అంటే వెరైటీ ఆఫ్ అని చెప్పొచ్చు, సండ్రీ అంటే వెరైటీ ఆఫ్. నెక్స్ట్ రాస్కెల్ అంటే రోగ్, రాస్కెల్ అంటే అర్థం ఏంటి, రోగ్ అనొచ్చు, లేకపోతే మిస్చీఫ్, మాంగర్ అనొచ్చు, స్కౌండ్రల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అన్నమాట. నెక్స్ట్ మహర్, ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వర్డ్ ఇది కానీ అర్థమైతే మనకి లెసన్ కొంచెం అర్థం అవుతుంది అనమాట. ఏ దళిత్ కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్ర, మహారాష్ట్ర ఉన్నటువంటి ఒక దళిత్ కమ్యూనిటీ పేరు మహర్. అంటే వీళ్ళ మెయిన్ వృత్తి ఏంటంటే వాల్ మెండింగ్, స్వీపింగ్ ఆర్ అగ్రికల్చరల్ లేబర్, ఇవి ఎక్కువగా మహర్ క్యాస్ట్ నుంచి వచ్చే వాళ్ళు చేసే పని. నెక్స్ట్ ఏజ్ ఓల్డ్ అంటే ఏన్షియంట్, పాత, అవుట్డేటెడ్, పురాతనమైనవి అని చెప్పొచ్చు అనమాట. ఏజ్ ఓల్డ్ అంటే ఏన్షియంట్ అరా అవుట్డేటెడ్, పురాతకాలమైనవి, ప్రాచీనమైనవి అని చెప్పడం. నెక్స్ట్ హంబుల్ సాల్యుటేషన్స్ అంటే ఏ పొలైట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రీటింగ్ పీపుల్, అంటే వ్యక్తుల్ని రెస్పెక్ట్ చేసే విధానం, అంటే గౌరవించే విధానాన్ని హంబుల్ సాల్యుటేషన్ అంటాడు అనమాట. నెక్స్ట్ హూ ఆర్ మై ఫాదర్ అండ్ మదర్ అంటే అర్థం ఏంటంటే ఈక్వల్ టు మై ఫాదర్ అండ్ మదర్, రెస్పెక్టెడ్ యాజ్ మై ఫాదర్ అండ్ మదర్, అంటే మా తల్లిదండ్రులు ఎంత రెస్పెక్ట్ అయితే ఇస్తానో మీకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తున్నాను, లేకపోతే మీరు మా తల్లిదండ్రులతో సమానం అనే ఒక అర్థం వచ్చే ఒక సెంటెన్స్ ఇది, హూ ఆర్ మై ఫాదర్ అండ్ మదర్. నెక్స్ట్ ఫ్యూరియస్ అంటే యాంగ్రీ, చాలా కోపం, ఫ్యూరియస్ అంటే యాంగ్రీ. నెక్స్ట్ పొజిషన్ అంటే ప్లేస్ ఆర్ సోషల్ స్టేటస్, అంటే అర్థం ఏంటి, సోషల్ స్టేటస్ అనమాట. ఒక సమాజంలో నువ్వు నీ పొజిషన్ ఏంటి అంటే నేను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ నాన్ ప్లస్డ్ అంటే సో కన్ఫ్యూజ్డ్ దట్ వన్ డస్ నాట్ నో వాట్ టు సే ఆర్ డూ, అంటే ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియని పరిస్థితి, దాన్ని మనం నాన్ ప్లస్డ్ అంటారు, నాన్ ప్లస్డ్. నెక్స్ట్ నాక్ డౌన్ అంటే హిట్ అండ్ ఇంజూర్ సమ్మన్, కొట్టడం లేకపోతే గాయపరచడం అనేది మీనింగ్ అనమాట, నాక్ డౌన్. నెక్స్ట్ ఎఫర్డ్ అంటే డూ, యాక్ట్ ఆర్ బిహేవ్, అంటే ఆ విధంగా బిహేవ్ చేయడం, ప్రవర్తించడం. నెక్స్ట్ రెస్ట్ అంటే ద రిమైనింగ్ పార్ట్, ఇక్కడ రెస్ట్ అనే నౌన్గా తీసుకుంటే ఒక రిమైనింగ్ మిగిలిన భాగం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంటర్డ్, INTERRED, ఇంటర్డ్ అంటే బరీడ్ ఆర్ ప్లేస్డ్ ఎ డెడ్ బాడీ ఇన్ ఎ గ్రేవ్, సమాధిలో కప్పెట్టడం. నెక్స్ట్ ఇన్కర్ అంటే ఇన్వైట్ ఆర్ వెల్కమ్ ఆర్ గెట్, ఇన్వైట్ చేయడం, ఇన్కర్ ఆహ్వానించడం అన్నట్టు. హాస్టిలిటీ అంటే ఎనిమిటీ, ఇల్ విల్ అంటే సరిగా చూసుకోలేకపోవడం, లేకపోతే ఒక చెడు ఉద్దేశం అని చెప్పడం, ఓకేనా. నెక్స్ట్ లీస్ట్ సో ఆఫ్ ద పార్టిల్ అంటే బయాజీ ఎస్పెషల్లీ డిడ్ నాట్ వాంట్ టు మేక్ ఎ పర్సన్ ఫ్రమ్ ద పార్టిల్ కమ్యూనిటీ హీజ్ ఎనిమీ, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బయాజీ ప్రకారం పార్టిల్ కమ్యూనిటీలోంచి ఎవరితో కూడా విరుద్ధం పెట్టుకోకూడదు అనేది ఇక్కడ అర్థం అనమాట. ఓకే. నెక్స్ట్ మీక్ అంటే హంబుల్, టిమిడ్ ఆర్ సబ్మిసివ్ అనొచ్చు, చాలా మర్యాదపూర్వకం. స్ప్రింగ్ ఆన్ ఫ్రేజల్ వర్బ్ అంటే త్రో, విసిరేయడం, జంప్
ఆర్ మేక్ వన్ రెస్పాన్సిబుల్, బ్లేమ్ చేయడం అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే. స్ప్రింగ్ ఆన్ అంటే త్రో, బ్లేమ్. నెక్స్ట్ సెట్ ఫుట్ అంటే ఎంటర్ సమ్ ప్లేస్, ఒక ప్రదేశంలోకి ఎంటర్ అవ్వడం అన్నట్టు, సెట్ ఫుట్. నెక్స్ట్ సర్వీస్ అంటే నౌన్ ఇది, ద వర్క్ ఆర్ జాబ్ సంబడి ఎల్స్ డస్ అంటే ఒక పనిని చేసేవాళ్ళు లేదా ఒక వ్యక్తి చేసే పని అని చెప్పొచ్చు, సర్వీస్. నెక్స్ట్ టర్న్డ్ 60, రీచ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60, 60 సంవత్సరాలకి రీచ్ అవ్వడం అయినట్టు. పొజిషన్ అంటే ప్లేస్, పొజిషన్ అంటే అర్థం ఏంటి, ప్లేస్. ఫండ్ అమౌంట్ అంటే ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ హ్యాస్ బీన్ సేవ్డ్ అంటే దాచుకున్నటువంటి డబ్బులు అని చెప్పొచ్చు. బుజాబా వాజ్ టేకింగ్ ఈజ్ మెజర్ అంటే బుజాబా వాజ్ గెస్సింగ్ ద అమౌంట్ అప్రోక్సిమేట్లీ అంటే బయాజీ ఎంత సంపాదించి ఉండవచ్చు అనేది అప్రోక్సిమేట్గా సుమారుగా గెస్ చేయడం అన్నట్టు. నెక్స్ట్ మెన్షన్ అంటే టాక్ అబౌట్, రివీల్ చెప్పడం, రివీల్ అంటే చెప్పు అంటే బయటికి చెప్పడం అన్నట్టు, రివీల్. ఫిగర్ అంటే ఏ నెంబర్ రిప్రజెంటింగ్ ఏ పర్టిక్యులర్ అమౌంట్ అంటే ఒక సంఖ్య అంటే 200, 300, 2000, 3000 అని ఒక నెంబర్ అన్నమాట. నెక్స్ట్ పర్సిస్టెడ్ అంటే కంటిన్యూడ్ ఆస్కింగ్, రిపీటెడ్లీ ఆస్క్డ్ అంటే అండి అదే పనిగా అడుగుతూ ఉండడం. పర్సిస్టెడ్ అంటే అదే పనిగా అడుగుతూ ఉండడం, రిపీటెడ్లీ ఆస్క్డ్. ఆర్ట్ఫుల్లీ అంటే క్లవర్లీ ఆర్ కన్నింగ్లీ, డిసీట్ఫుల్లీ అంటే మోసపూరితమైనటువంటి. నెక్స్ట్ ఎట్ లీజర్, ఎట్ లీజర్ అంటే ఇడియోమ్ ఇది. ఎట్ వన్స్ కన్వీనియన్స్ వెన్ సంబడి ఈస్ ఫ్రీ నాట్ బిజీ అంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ఓకేనా. నెక్స్ట్ మాక్ సింపతి అంటే ఇన్సిన్సియర్ ఆర్ ప్రిటెండింగ్ ఫీలింగ్ ఆఫ్ షేరింగ్ అదర్స్ ఎమోషన్స్ అంటే ఇన్సిన్సియర్ ఫీలింగ్ ఆఫ్ షేరింగ్ అదర్ ఎమోషన్స్ అంటే వేరే వ్యక్తుల యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకున్నట్టు నటించడం అంటే నీ బాధల్ని అర్థం చేసుకున్నట్టు నటించడం, బట్ వాస్తవం జరుగుతుందంటే అర్థం చేసుకుంటే నటిస్తున్నాను, మాక్ సింపతి. నెక్స్ట్ మంబుల్డ్ అంటే సెడ్ ఇండిస్టింక్ట్లీ అంటే క్లియర్గా చెప్పలేకపోవడం, ఓకే క్లియర్గా చెప్పకపోవడం అన్నమాట. అన్టచబుల్ అంటే పర్సన్ హూ కెనాట్ బి టచ్డ్, ఎవరినైతే టచ్ చేయకూడదు తాకకూడదు అంటామో అలా అటువంటి వాళ్ళని అన్టచబుల్స్ అంటారు. స్విండిల్ అంటే చీట్, మోసం చేయడం. ఎక్స్చేంజింగ్ ప్లెజెంట్రీస్ అంటే అర్థం ఏంటంటే హ్యావింగ్ స్మాల్ టాక్స్ గ్రీటింగ్ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు విష్ చేసుకోవడం అన్నట్టు, గ్రీటింగ్ చేసుకోవడం అన్నట్టు. మనకి ఈ ఊర్లోకి ఎంటర్ అవగానే అందరూ అడుగుతుంటారు ఎలా ఉన్నావు, బాగున్నావు, బాగున్నావు అని అడుగుతుంటారు, అదే దాన్ని ఎక్స్చేంజింగ్ ప్లెజెంట్రీస్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ప్లెజెంట్రీస్ అంటే అర్థం ఏంటంటే జోక్యులర్ ఆర్ హ్యూమరస్ రిమార్క్స్, చాట్స్ అండ్ స్మాల్ టాక్స్, చిన్నగా మాట్లాడుకో అంటే చిన్నది అక్కడ ఏముండదు, బాగున్నావా అంటే బాగున్నాను, ఏం చేస్తున్నావు అందరూ బాగున్నారంటే ఎస్ అందరూ బాగున్నారు, అంతే, అంతకు మించి ఏముండదు. లేకపోతే సరదాగా మాట్లాడుతుంటారు చూడ ఒకసారి, అవన్నీ అనమాట. నెక్స్ట్ సెటిల్మెంట్ అంటే ప్లేస్ వేర్ పీపుల్ హ్యావ్ కమ్ టు లివ్ అండ్ మేక్ దేర్ హోమ్స్ అంటే ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ ఉండాలి, అక్కడ బతకాలి అనుకుంటారు, బతకాలి అక్కడి నుంచి అక్కడ సొంత ఇల్లు కట్టుకొని అక్కడే ఉండడానికి వాళ్ళ నివాసాన్ని ఏర్పరచుకోవడం, స్థిరపడడం ఒక ప్రదేశంలో. నెక్స్ట్ ఎంబ్రేస్డ్ ఆర్ ఎంబ్రాస్డ్ అంటే యాక్సెప్టెడ్ ద బిలీఫ్ ఆఫ్ సమ్ రిలీజియన్ ఆర్ ప్రిన్సిపల్, ఏదైనా మతానికి సంబంధించి కానీ లేదా ఏదైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడాన్ని ఎంబ్రాస్డ్ అంటాం. ర్యాగ్స్ అంటే టాన్ పీసెస్ ఆఫ్ క్లాత్, చిరిగిపోయినటువంటి ఒక బట్ట, ర్యాగ్స్. నెక్స్ట్ స్కాంపర్డ్ అంటే ర్యాన్ క్విక్లీ, ఫాస్ట్గా పరిగెత్తడం, స్కాంపర్డ్. నెక్స్ట్ స్క్రాంబల్డ్ అంటే మూవ్డ్ క్విక్లీ విత్ డిఫికల్టీ, చాలా కష్టంగా నడవడం అన్నట్టు, కష్టంగా నడవడం, ముందుకెళ్ళడం. ఓల్డ్ వాన్, ఓల్డ్ వాన్ అంటే షాబీ ఆర్ మచ్ యూజ్డ్, బాగా ఉపయోగించబడినటువంటి లేదా పాతదైపోయినటువంటి అని మీనింగ్ మనం చెప్పచ్చు. గ్రామ్స్ అంటే పీస్, గ్రామ్స్ అంటే పీస్ అన్నట్టు. నెక్స్ట్ స్వెల్డ్ అంటే బికమ్ బిగ్గర్ ఇన్ జాయ్ ఆర్ ఓవర్ జాయిడ్ అంటే ఎక్కువగా ఆనందపడడం,
కన్సీల్ అంటే హైడ్ ఆర్ కవర్, దాక్కోవడం, లోపల ఉంచుకోవడం. క్లంగ్, క్లంగ్ అంటే ఎంబ్రాస్డ్ ఆర్ రిమైండ్ క్లోజ్ అంటే దాచిపెట్టి ఉంచడం, క్లంగ్. ట్విస్ట్ అంటే కాయిల్ ఆర్ విండ్, ఓకే, ట్విస్టెడ్ అంటాం అంటే రౌండ్ అప్ చేయడం అన్నట్టు. నెక్స్ట్ ఐడియల్ క్యూరియాసిటీ అంటే వాంటింగ్ టు నో సంథింగ్ ఫర్ నో స్పెసిఫిక్ రీజన్ అంటే అక్కడ ఎటువంటి రీజన్ లేకపోయినా తెలుసుకోవాలి అనే కుతూహలం అన్నట్టు. నెక్స్ట్ ఒబేడ్ అంటే ఫాలోడ్, అబ్జర్వ్డ్, డిడ్ యాజ్ సెట్ బై సంబడి అంటే ఫాలోడ్ సెట్ బై సంబడి అంటే ఎవరో చెప్పిందని ఫాలో అవడం, లేకపోతే వాళ్ళు చెప్పిందని చేయడం, ఇవన్నీ కూడా ఒబేడ్ అనమాట అంటే గౌరవించడం. నెక్స్ట్ పోర్డ్, POURED, పోర్డ్ అంటే మేడ్ వాటర్ ఫ్లో ఫ్రమ్ ఏ కంటైనర్ అంటే కంటైనర్ ఒక పాత్రలోంచి వాటర్ అనేది బయటికి రావడం, పోర్డ్ అవుట్, లేకపోతే దాని లోపలికి వేయడం, ఓకేనా. నెక్స్ట్ ఫ్లంగ్ అంటే త్రూ సంథింగ్ విత్ ఫోర్స్ అంటే బలవంతంగా విసిరేయడం, ఫ్లంగ్, బలం ఉపయోగించి విసిరేయడం అంటాం. నెక్స్ట్ ఆఫరింగ్ అంటే నౌన్, సంథింగ్ దట్ ఈస్ గివెన్ టు గాడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ రిలీజియస్ వర్షిప్ అంటే అదొక వాళ్ళ మత ఆచారంలో భాగంగా దేవుడికి సమర్పించడం అంటాం. నెక్స్ట్ టెంపుల్, సైడ్స్ ఆఫ్ ద హెడ్ జస్ట్ అబౌవ్ ద ఐస్, ఓకే, జస్ట్ అబౌవ్ ద ఐ, సైడ్స్ ఆఫ్ ద హెడ్, టెంపుల్స్. నెక్స్ట్ గేవ్ అవుట్ అంటే మేడ్, ఇక్కడ సౌండ్ అనమాట, గేవ్ అవుట్ అంటే సౌండ్ చేయడం. హ్యాడ్ బీన్ మ్యారీడ్ ఆఫ్ అంటే గాట్ మ్యారీడ్, పెళ్లి జరిగింది, పెళ్లి చేసుకున్నారు. లుక్డ్ ఆఫ్టర్ అంటే టుక్ కేర్ ఆర్ మేనేజ్డ్, ఓకే, టుక్ కేర్, కేర్ తీసుకోవడం. వండర్డ్ అంటే థాట్ అబౌట్, ఆలోచించడం. లైఫ్ టైమ్స్ ఎర్నింగ్స్, మనీ సేవ్డ్ ఇన్ లైఫ్ అంటే జీవితకాలంలో సేవ్ చేసిన ఒక మనీ, డబ్బు. అమ్యూజ్డ్ అంటే స్మైలింగ్, ఇక్కడ అమ్యూజ్డ్ అంటే అర్థం ఏంటి, స్మైలింగ్. నెక్స్ట్ ర్యాన్ వన్స్ ఐస్ అంటే లుక్డ్ క్విక్లీ అట్ ద హోల్ ఆఫ్ సంథింగ్ అంటే మొత్తం అంతా ఒకేసారి చూడడం అన్నట్టు, అంటే ఇలా మొత్తం ఒకేసారి చూడడం అన్నట్టు. ఆర్నమెంట్ అంటే ఎన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ వాన్ యాజ్ ఎ జ్యువెలరీ అంటే ఒక నగలు వేసుకున్నట్టు వేసుకునేది. వేర్ అవుట్ అంటే బికమ్ డ్యామేజ్డ్ అంటే పాడైపోయిందని చెప్పడం. నెక్స్ట్ లాస్ట్ అంటే రిమైండ్, మిగిలింది. సర్వైవ్ టు స్టే, మిగిలింది. పాజ్డ్ అంటే స్టాప్ టాకింగ్, మాట్లాడడం మానేయడం. గాడ్లీ అంటే పాయస్ అంటే పవిత్రమైనది అని చెప్పొచ్చు. ఈట్ బై టర్న్స్ అంటే అర్థం ఏంటంటే ఈట్ వన్ ఆఫ్టర్ అనదర్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భోంచాడు. ఎందుకలా భోంచేస్తారంటే దెర్ ఈస్ నో సఫిషియంట్ ఆర్ రూమ్ ఇన్ ద హౌస్ టు సిట్ ఆల్ ఎట్ వన్ టైమ్, సో దే ఈట్ వన్ ఆఫ్టర్ అనదర్, ఓకే. నెక్స్ట్ నాకింగ్ అంటే హిట్టింగ్ ఆర్ టచింగ్ సంథింగ్, ఒకదాంతో టచ్ చేయడం కానీ హిట్ చేయడం కానీ. ఎడిక్వేట్ అంటే సఫిషియంట్ ఆర్ ఇనఫ్ ఆర్ ప్లెంటీ, సరిపడినంత. నెక్స్ట్ ఫౌండేషన్ అంటే బేస్, ఒక ఆధారం. ఆస్పీషియస్ అంటే ఫేవరబుల్ ఆర్ లక్కీ ఆర్ షోయింగ్ సైన్స్ దట్ సంథింగ్ ఇస్ లక్కీ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఫ్యూచర్, ఓకే. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూద్దాం. హూ వాజ్ బయాజీ, వేర్ డిడ్ హీ వర్క్? బయాజీ వాజ్ ఎ దళిత్ ఫ్రమ్ మహార్ కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో మహార్ జాతిలో ఉన్నటువంటి ఒక దళితుడు, అక్కడ దళిత జాతి పేరే మహార్ అనమాట, మహార్ క్యాస్ట్ లో చెందిన ఒక వ్యక్తి. మరి అతను ఏం చేసేవాడంటే ఈ వర్క్డ్ యాజ్ ఎ లేబరర్ ఇన్ ద డాక్ యార్డ్ ఇన్ బొంబేలో డాక్ యార్డ్ లో ఒక లేబర్ గా పనిచేసేవాడు. వై డిడ్ హీ రిటర్న్ హోమ్, అసలు ఇంటికి ఎందుకు వచ్చాడు అంటే బయాజీ ఏ దళిత్, బయాజీ ఎవరో ఒక దళితుడు లెఫ్ట్ ఈజ్ నేటివ్ విలేజ్ టు వర్క్ యాజ్ ఎ లేబరర్ ఇన్ ద డాక్ యార్డ్ ఆఫ్ బాంబే. సో బాంబేలో అతను పనికి అని వెళ్ళిపోతాడు వాళ్ళ ఊరిని వదిలేసి. తర్వాత ఆఫ్టర్ రీచింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 years వచ్చినాయి కాబట్టి ఈ రిటైర్డ్ అంటే పనికి స్వప్తి చెప్పి రిటర్న్ హోమ్ అండ్ హోపింగ్ టు సెటిల్ ఇన్ హిస్ యాన్సిస్ట్రల్ విలేజ్, తన తాత ముత్తాతలు ఉన్న విలేజ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటాడు. సో హెడ్ ఎంబైబ్డ్ మెనీ న్యూ ఐడియాస్ త్రూ హిస్ 3 decades and half sojourn the metropolitan city of Bombay. అంటే బాంబేలో మరి 3 అంటే ఆల్మోస్ట్ 35 years, 3 decades, decade 10 years, 3 decades 30 and half అంటే 5 years. సో ఆల్మోస్ట్ 35 years అతని ఎక్స్పీరియన్స్ బాంబేలో ఉంది కాబట్టి అతనికి తెలుసు ఎటువంటి ఇల్లు కట్టుకోవాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా ఐడియాస్ తనకు ఉన్నాయి.
And he was also keen to demonstrate to his village community that he had done well and was successful. అదొకటి అనుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే, ఇంతకాలం నేను బయట పనిచేశాను కదా, ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను అని అందరికీ, అంటే బాగా సంపాదించాను, నేను బాగున్నాను అని అందరికి తెలియచెప్పడానికి సింబల్గా కూడా అతను ఊరికి వచ్చాడు అని చెప్పొచ్చు. ఈ వాంటెడ్ యూజ్ హిజ్ లైఫ్ సేవింగ్స్ టు బిల్డ్ హౌస్. మరి అతను సంపాదించిన డబ్బంతా కలిపి ఏం చేద్దాం అనుకున్నాడంటే ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. ఓకే, నెక్స్ట్, గ్రీటింగ్స్ టు యూ సార్, హౌ ఆర్ ద థింగ్స్ విత్ యూ, బయాజీ గ్రీటెడ్ బుజాబా. వై డిడ్ బయాజీ బికమ్ ఫ్యూరియస్? ఓకే, దీనిలో తప్పే ఉంది, గ్రీటింగ్స్ టు యూ సార్, హౌ ఆర్ ద థింగ్స్ విత్ యూ అన్నారు, తప్పే ఉంది, తప్పేం లేదు కదా. కానీ ఇలాగ అన్నందుకు బుజాబా చాలా కోప్పడతాడు. ఎందుకు అంటే, బయాజీస్ గ్రీటింగ్స్ వర్ వెరీ ప్లెయిన్ అండ్ సింపుల్, చాలా సాదా సీదాగా ఉన్నాయన్నమాట గ్రీట్ చేయడం. బయాజీ వాజ్ ఏ మహర్ బై క్యాస్ట్, బయాజీ ఏమో మహర్ క్యాస్ట్ అంటే దళితుడు. అండ్ అకార్డింగ్ టు ఏజ్ ఓల్డ్ కస్ట్ అంటే వాళ్ళ సామాజిక పద్ధతులు అనుసరిస్తున్న ప్రకారం ఈ షుడ్ హ్యావ్ గ్రీటెడ్ బుజాబా. అతను బుజాబాని ఏ విధంగా గ్రీట్ చేసి ఉండాలి అంటే, విత్ మై హంబుల్ సాల్యుటేషన్స్ టు యూ సార్, మీకు నా హృదయపూర్వక నమస్కారాలు, హు ఆర్ మై ఫాదర్ అండ్ మదర్, మా తల్లిదండ్రులతో సమానమైనటువంటి మీకు మా హృదయపూర్వక నమస్కారాలని చెప్పడం మానేసి బయాజ్ ఎలా గ్రీట్ చేస్తాడు, గ్రీటింగ్స్ టు యూ సార్, హౌ ఆర్ ద థింగ్స్ విత్ యూ అంటాడు. దానికి బుజాబా చాలా కోప్పడిపోతాడు. సో ఆయన హియరింగ్ ద సింపుల్ గ్రీటింగ్ ఫ్రమ్ బయాజీ, బుజాబా ఫెల్ట్ దట్ బయాజీ డిడ్ నాట్ రెస్పెక్ట్ హిమ్ వెల్ ఎనఫ్, సో హీ బికేమ్ ఫ్యూరియస్. అప్పుడు బుజాబా అనుకున్నాడు, ఓహో ఈ విధంగా గ్రీట్ చేశారు కాబట్టి ఇది నాకు సరిగా రెస్పెక్ట్ ఇవ్వలేదు అని బుజాబా తనకు తను అనేసుకొని ఇంకా చాలా కోప్పడిపోతాడు అన్నట్టు. నెక్స్ట్, విచ్ రిలీజియన్ డిడ్ బయాజీ ఎంబ్రాస్? అంటే ఏ రిలీజియన్ బయాజీ ఫాలో అవుతారంటే బుద్ధిజం. వై వాజ్ బయాజీ టెంప్టెడ్ టు నాక్ డౌన్ బుజాబా విత్ హిస్ బాక్స్? అంటే బయాజీ బుజాబాని కొట్టదాం అనుకుంటాడు అనమాట, భయంకరంగా కొడదాం అనుకుంటాడు. ఎందుకు అంటే, బయాజీ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అండ్ డిడ్ నాట్ నో వాట్ టు డూ వెన్ హీ హర్డ్ ద కామెంట్స్ ఆఫ్ బుజాబా ఓవర్ హిస్ గ్రీటింగ్స్. అంటే ఇప్పుడు గ్రీటింగ్స్ టు యూ సార్, హౌ ఆర్ ద థింగ్స్ విత్ యూ అని గ్రీట్ చేసిన తర్వాత బుజాబా ఎందుకు కోప్పడ్డాడు, ఎందుకు సీరియస్ అయ్యాడు, లేకపోతే ఎందుకు తన మీద కామెంట్ చేశాడు అనేది బయాజీకి ఏం అర్థం కాలేదు. సో అందువలన హీ వాజ్ టెంప్టెడ్ టు నాక్ హిమ్ డౌన్ విత్ హిస్ బాక్స్ అనుకుంటాడు. అతను కొడదాము, వాడి బాక్స్తో కొడదామని చెప్పి అనుకుంటాడు, కానీ కొట్టడు. నెక్స్ట్, వై డూ యూ థింక్ బుజాబా ఇన్సిస్టెడ్ ఆన్ నోయింగ్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ రిసీవ్డ్ బై బయాజ్ ఇన్ హిస్ రిటైర్మెంట్? బుజాబా చాలా తెలివిగా అడుగుతాడు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు లెసన్లో, నీకు ఎంత డబ్బులు సంపాదించో, ఎంత మనీ వచ్చిందని ఆర్ట్ఫుల్గా అడుగుతూ ఉంటాడు. అసలు ఎందుకు అలా అడుగుతాడు అంటే, బుజాబా ఇన్సిస్టెడ్ ఆన్ నోయింగ్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ రిసీవ్డ్ బై బయాజ్ ఇన్ హిస్ రిటైర్మెంట్ బికాజ్ బుజాబా వాజ్ ఎ గ్రీడీ పర్సన్. ఇక్కడ బుజాబా అంటే అహంభావం అనమాట. అంటే ఎవరో నాకన్నా గొప్పగా ఉండకూడదు, ఎవరి దగ్గర కూడా నాకన్నా ఎక్కువ డబ్బులు ఉండకూడదు అని ఒక ఫీలింగ్ మన బుజాబాలో ఉంది. అందువల్ల ఇవర్ జెలస్, అసూయ ఆఫ్ బయాజీస్ రిటైర్మెంట్ ఫండ్. నెక్స్ట్, వాట్ వాజ్ బయాజీస్ డ్రీమ్? మరి బయాజీ డ్రీమ్ ఏంటి, అతని కళ ఏంటి అంటే, బయాజీ వాంటెడ్ టు బిల్డ్ ఏ న్యూ హౌస్ అవుట్ ఆఫ్ హిస్ ఎర్నింగ్స్. అంటే తను సంపాదించాలంటే ఒక కొత్త ఇల్లు కడదాం అనుకుంటాడు. ఇట్ హ్యాడ్ టు బి స్టోరీడ్ హౌస్. అది ఎలా ఉండాలి, ఫ్లోర్స్ ఉండాలి, ఫస్ట్ రీడింగ్ సెకండ్ రీడింగ్ అన్నట్టు ఫ్లోర్స్ ఉండాలి. ఎందుకంటే బికాజ్ హిస్ ఫ్యామిలీ వాజ్ బిగ్ విత్ మెనీ మెంబర్స్, అతను ఎక్కువ మంది, వాళ్ళ కుటుంబంలో చాలా ఎక్కువ మంది మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ సరిపడి ఇల్లు ఉండాలి కాబట్టి అంత పెద్ద ఇల్లు కడదాం అని చెప్పి మన బయాజీ ప్లాన్ అనమాట. ఓకే, ఇదండి మన లెసన్ 1కి సంబంధించి, అంటే ద స్టోరీడ్ హౌస్ పార్ట్ 1కి సంబంధించిన గ్లాసరీ కానీ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంకా కొన్ని వీడియోస్ చేస్తే మనకి 10th అన్నీ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఒక బాధ్యతగా 10th క్లాస్ అందరికీ న్యాయం జరగాలి అంటే, అందరికీ ఇంగ్లీష్ బాగా అర్థం కావాలి. చాలామందికి పాపం నోట్స్లు ఉండకపోవచ్చు, గైడ్స్ ఉండకపోవచ్చు, లేకపోతే క్వశ్చన్కి ఆన్సర్ తెలియకుండా ఉండొచ్చు. వాళ్ళందరూ సపోర్ట్ చేసే ఉద్దేశంతో నేను చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ మీకు అలాగే ఎవరైనా తెలిసి, అంటే ఇది పలానా వ్యక్తికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే దయచేసి షేర్ చేయండి. మంచి పని చేయడానికి ఎప్పుడు వెనకాడద్దు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ Sudhakar Vayamgiri signing off for today, and have a great day. Last but not the least, please don't forget to subscribe English Learning Assistant and my one more channel, Sulakshama, SULAKSHYA
space MMA Sulakshama. Thank you and have a great day. Bye bye.